వాళ్ళు కొట్టేది ఈరోజు మనము వేడుక సమావేశం మన పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రజాక్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కమిటీ చైర్మన్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం శ్రీ మల్లారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క స్థానంలో ప్రత్యేకంగా మరి వారి సేవలందించడానికి వచ్చినటువంటి మన హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి మాలిక్ మేడం కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। నాకు ఒక బ్యాచ్ సీనియర్ కలిసేవారు. వీళ్ళిద్దరి మీద గతంలో పనిచేసిన హెడ్ మిస్ట్రెస్ జ్యోతిర్భాయ్ మేడం కూడా మంచి అభిప్రాయం ఉండేది. నాకు వచ్చిన గైడ్స్ కూడా చాలా మంచివి సార్, కష్టపడి చెప్తారని మేడం నాకు ఇక్కడ రాకముందే చెప్పారు. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే సార్ ఇక్కడ రాసి పెట్టుకున్నాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని. ఫస్ట్ సార్ అవుతారు, నెక్స్ట్ మేడం అవుతారు, ఆ తర్వాత నేను అవుతాను చెప్పుకున్నాం కూడా. డిస్కషన్ కూడా చర్చలు కూడా విషయం వచ్చింది. కానీ అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. వచ్చేసరికి సార్ హెచ్ఆర్ వచ్చింది, సార్ కూడా ప్రమోషన్ వచ్చింది. కానీ హెచ్ఆర్ కూడా దక్కలేదు. ఫ్యూచర్లో దక్కుతుందేమో. అంటే సార్లు ఇద్దరు కూడా వెళ్తూ పిల్లల మనసు మీద ఒక ప్రింట్ వేసిపోతున్నారు. ఇండెలిబుల్ ప్రింట్ ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆ టీచింగ్, ఆ సేవలు, దాంతోపాటు నసీర్ సార్ని చూస్తే అసలు చార్లీ చాప్లిన్ ఒకసారి గుర్తొస్తున్నప్పుడు ప్రతి దాంట్లో జోక్ చేస్తూ చెప్పే విషయము
చాలా అట్రాక్టివ్గా చెప్తూ జోక్స్ చెప్తూ ఆ పిల్లలను ఆకర్షించే వైఖరి చాలా బాగుండేది. ఇప్పుడు కూడా ఈ రోజులో వచ్చినప్పుడు జోక్స్ చెప్తానే ఉన్నారు. మా అక్క దుర్గేశ్వరిని దుర్గమ్మ అని పిలుస్తారు. దాని ద్వారా నన్ను కూడా కనకదుర్గమ్మ అని పిలుస్తారు. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. హిందీ సార్ మా అక్క దుర్గేశ్వరిని దుర్గాష్టమి అని పిలుస్తారు. మా అక్క కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా అక్క కూడా హిందీ సార్ మమ్మల్ని చూడగానే చాక్లెట్ ఇచ్చేది, సెకండ్ ఇచ్చేది. ఇంకా తెలుగు సార్ కూడా పద్యాలు చాలా బాగా రాగాలు తీస్తూ చాలా బాగా పాడుతూ మాకు కూడా వినిపించారు. ఒకసారి 5th క్లాస్లో మాకు మాజీ సర్పంచ్ గారు మల్లారెడ్డి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం.
వారు ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధిలో కాకుండా మన పాఠశాల అభివృద్ధిలో కూడా నేనున్నా అంటూ ప్రతి కార్యక్రమానికి ముందుంటూ అధికారం ఉన్నా లేకున్నా కానీ పాఠశాల అభివృద్ధిలో తగ్గేలేదనుకుంటూ ప్రతి కార్యక్రమం ఉన్నటువంటి సార్కు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదే చాలా ఇష్టం. ఎందుకంటే సార్ వల్ల నాకు 5వ తరగతిలో పరిచయం అయ్యారు. హిందీ సార్ అయితే మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారు. లంచ్ టైంలో మాకు హిందీ సార్ చాక్లెట్స్ ఇచ్చేవారు. మాతో చాలా జోక్స్ చేసుకుంటూ ఉండేవారు. తెలుగు సార్ అయితే సార్ ముందు ఎంతో చక్కగా ఉండేది. సార్ పద్యాలు పాడుతుంటే ఇంకా వినబుద్ధి అయ్యేది. ఇంకా సార్ చాలా బాగా చదువుకోవాలని చెప్పేవారు. కానీ మా 5వ తరగతి అయిపోయి 6వ తరగతిలోకి రాగానే సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. सबसे होके बेफिक्र
చెప్పేవారు సార్ వాళ్ళని మర్చిపోవాలంటే మర్చిపోలేకపోతున్నాము. हम लोग ये साल दोनों को नहीं भूल होते. ये साल हम लोग को अच्छे पोएम्स गीत Okay, bye. Well done.
సూర్యులు విజ్ఞాన కాంతులను వెదజల్లే చంద్రులు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సర్వవేళలా ప్రాతస్మరణీయులు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సర్వవేళలా ప్రాతస్మరణీయులు గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం 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 మా వందనం అభివందనం గురువందనం గురువందనం మా గుండెల్లో కొలువైనారు మర్చిపోకండి సారు మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళ్తున్నా మీరు మమ్ము బాధల్లో ముంచుతున్నారు గుర్తుంచుకోండి సారు మా గుండెల్లో కొలువైనారు మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళ్తున్నా మీరు అలిగినప్పుడు అమ్మ నాన్నయ్యినారు ఆట పాటలు నేస్తమయ్యినారు ఆట పాటలు నేస్తమయ్యినారు పిచ్చి మీద పిచ్చి గంతులే వేస్తుంటే చిలిపి చేసి మాటలు చెప్పి బుద్ధుడైనారు విద్యవనముల వికసించే ముగ్గాల పూజకు పనికొచ్చే పూలను చేశారు మాటల పన్నీరు మీరు మీ టీచింగ్ స్టైలే వేరు గుర్తుంచుకోండి సారు మా గుండెలో కొలువైనారు మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళ్తున్నా మీరు కోటి మంది సూర్యచంద్రులు ఉన్న విజ్ఞానమిచ్చే మీరు నింగిలో తరలేని మొగ్గుతున్న చందమామ వెలుగు వేరు అజ్ఞాన చీకటి ముసిరిన బతుకుల వెన్నెలై వెలిగినారు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపులు మీరు ప్రత్యక్ష దైవము మీరు
సరస్వతి దూత మీరు, సరస్వతి దూత మీరు, విద్యాదాత సారు మీరు, విద్యాదాత సారు మీరు, గుర్తుంచుకోండి సారు మా గుండెల్లో కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళ్తున్న మీరు. మీరు ఇడిసి ఎల్లటి ఊరు, మీరు ఇడిసి ఎల్లటి ఊరు, మళ్ళీ పూడొస్తారు సారు, ఆటోగ్రాఫు రాయు సారు, ఆటోగ్రాఫు రాయు సార్. మా గుండె మీద మీ పేరు, మా గుండె మీద మీ పేరు, ఈ ప్రాంతాన్ని విడిచిన పర్లదేశం వెళ్ళి, ప్రాంతాన్ని విడిచిన పర్లదేశం మమ్ముల మరవద్దు సారు, మమ్ముల మరవద్దు సారు. ఏ స్టేజ్కి వెళ్ళిన ఏరోప్లేన్లో, ఏ స్టేజ్కి వెళ్ళిన ఏరోప్లేన్లో తిరిగిన మిమ్ముల మర్వము సారు, తిరిగిన మిమ్ముల మర్వము సార్. మా జ్ఞాన నేత్రాలు మీరు, మా జ్ఞాన నేత్రాలు మీరు, మా బతుకుల దేవుడు సారు, మా బతుకుల దేవుడు సారు. గుర్తుంచుకోండి సారు మా గుండెల్లో కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళ్తున్న మీరు. సౌండ్ సౌండ్
వారితో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి. వారు విద్యతో పాటు క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్పించేవారు. సమాజంలో అందరితో ఎలా నడుచుకోవాలో నేర్పించేవారు. అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారు. కొత్తగా వచ్చిన సార్ అండ్ మేడం కూడా అలాగే చెప్తారని ఆశిస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు మనం వీడ్కోలు సమావేశం జరుపుకుంటాము. తెలుగు ఉపాధ్యాయులైన శ్రీధర్ సార్ మరియు హిందీ ఉపాధ్యాయులైన నవీన్ సార్ మమ్మల్ని వేసి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. మీతో గడిపిన ప్రతి క్షణం మాకు ఎంతో గుర్తుంటుంది. ముందుగా తెలుగు సార్ చాలా బాగా బోధించేవారు. పుస్తకంలో ఉన్న విషయమే కాకుండా మాకు ఎన్నో విషయాలు చెప్పేవారు. రామాయణ మహాభారతం వంటి ఎన్నో విషయాలు మాకు తెప్పించారు. ఇంత మంచి ఉపాధ్యాయులను మేము దూరమైనందుకు చాలా బాధగా ఉంది. అలాగే హిందీ సార్ మాకు తెలియని హిందీ పదాలకు తెలుగులో అనువదించి మాకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు. అందరినీ చాలా నవ్వించేవారు. అలాగే కొత్త ఉపాధ్యాయులు కూడా మీరు రోజు తీసుకున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు, వీడ్కోలు పొందుతున్న తెలుగు మరియు హిందీ సార్, అలాగే నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరము ఇక్కడ సమావేశము కావడానికి కారణం మన స్కూల్ నుండి ప్రమోషన్తో వెళ్తున్న తెలుగు సార్ మరియు హిందీ సార్కి వీడ్కోలు సమావేశం. మీ జీవితాన్ని మా పాఠశాలకు అంకితం చేసినందుకు మీకు ధన్యవాదాలు. తెలుగు మరియు హిందీ ఉపాధ్యాయులకు ప్రమోషన్ వచ్చినందుకు శుభాకాంక్షలు. అలాగే మీరు మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు బాధాకరంగా ఉంది. మీరు మాతో గడిపిన ఈ 2 సంవత్సరాలు మేము ఎన్నటికీ మర్చిపోలేము. మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే మీరు వెళ్ళిన స్కూల్ విద్యార్థులు చాలా అదృష్టవంతులు. ఇన్ని రోజులు మాకు బోధించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మాకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పేవారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే ఓర్పుగా ఎన్నిసార్లైనా చెప్పేవారు. మీరు పాఠాలు చెప్పే విధానం అంటే నాకు చాలా ఇష్టం. మీరు మా క్లాస్కి వచ్చినప్పుడు సమయం తొందరగా గడిచిపోతుంది. తెలుగు సార్ చెప్పిన వ్యాకరణం నేను ఎన్నటికీ మర్చిపోలేను. మేము వ్యాకరణం నేర్చుకోకపోతే మాకు వ్యాకరణం వచ్చే వరకు నేర్పిస్తూనే ఉంటారు. మీరు చెప్పిన కథలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాకు రోజు ఒక కొత్త విషయం గురించి చెప్పేవారు. మా క్లాస్లో మేము గొడవ పెట్టుకుంటే హిందీ సార్ గొడవలు పెట్టుకోవద్దు, అందరూ కలిసి ఉండాలి అని చెప్పేవారు. అలాగే మేము గొడవ పడిన ప్రతిసారి చాక్లెట్స్ ఇచ్చేవారు. తెలుగు సార్ కవితలలో పద్యాలలో ఎంతో నైపుణ్యం కలవారు. మీ ఇద్దరు మాకు స్నేహితుల లాంటివారు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. వీడుకొని పొంది వెళ్తున్న తెలుగు సార్ మరియు హిందీ సార్లను సంతోషంగా సాగనంపుతూ ప్రమోషన్పై వచ్చిన మాధురి మేడం మరియు కుమార్ స్వామి సార్కి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. My dear friends, I who had on the stage, we gathered here to felicitate our beloved teachers. After our parents, teachers are the biggest source of inspiration. We are thankful for a teacher like you who has helped us in learning as well as making it so much fun. They are always so encouraging to try new things and new ways of solving problems. They always shown us the right way to be and not get diverted in the wrong direction. However difficult the situation gets, they taught us the values and good ethics that will be intact even after leaving this school. You will always be in our memories. We will miss you, sirs. Thank you for giving this wonderful opportunity. Good afternoon to respected principal, teachers and my dear friends. We are gathered here today to bid farewell to a highly valuable teachers. Mr. Nasruddin sir and Mr. Sridhar sir, who worked here 2.5 years. Teaching is a profession that create all other professions. We are grateful that you choose to be a teacher and we learned under your guidance. You contributed
so much time and efforts to the students and the school. They worked tireless in sharp our minds and lens us on a good path, and they always believe in teaching us in a practical world so that we don't forget your way in the real world. Thank you. ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు వీడ్కోలు పొందుతున్న తెలుగు సార్ మరియు హిందీ సార్ గారికి నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. ప్రమోషన్ వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు సార్. అలాగే మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మేము ఏది అడిగినా మమ్మల్ని తిట్టకుండా కోప్పడకుండా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మాకు చెప్పారు. మాకు పాఠాలని కూడా చక్కగా బోధించారు. మీరు మాతో ఉన్న ఈ 2.5 సంవత్సరాలు మాకు ఎంతో గొప్పవి సార్. మీరు మమ్మల్ని విద్యార్థుల్లా కాకుండా మీ సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. మాతో ఒక ఉపాధ్యాయుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా నడుచుకున్నారు. మేము ఎప్పుడైనా తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించారు. మాకు చదివే కాకుండా సమాజం గురించి కూడా చెప్పారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము సార్. మమ్మల్ని కూడా ఎప్పటికీ మర్చిపోవాలని కోరుతూ మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారని కోరుతూ ధన్యవాదాలు. Good afternoon everyone. My name is Upasna. I am studying 8th class. Respected HM sir and sirs and madams. They taught us to be responsible and take accountability for our actions. They also taught us to be respectful to each and everyone in life. Thank you for teaching us subjects with real life examples. You will also in our memories even after you leave. We will miss you, sir. Thank you for being a guide and a friend. Thank you. స్వాగతం. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. వీడ్కోలు పొందుతున్నటువంటి శ్రీధర్ సార్ మరియు నదీర్ సార్ గారికి నమస్కారం. ఈరోజు మన బడిలో వీడ్కోలు సమావేశానికి జరుపుకోగల కారణం మన తెలుగు శ్రీధర్ సార్ మరియు మన హిందీ నదీర్ సార్ ప్రమోషన్ మీద వేరే బడికి వెళ్తున్నారు. ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో లేక బాధపడాలో తెలియలేదు. సార్ మీరు మాకు వ్యక్తిగతంగా మాకు దూరంగా ఉన్న మా జ్ఞాపకాలు మమ్మల్ని బదిలీ వెళ్ళవు సార్. మాకు మంచి నైతిక విలువలు నీతి వాక్యాలు ఎన్నో మాకు బోధించారు. పిల్లల్లో టాలెంట్ గుర్తించి వాళ్ళకు ఎందులో అనుభవం ఉందో ఆ దిశగా మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగు శ్రీధర్ సార్ మాతో మమేకమై మమ్మల్ని చైతన్యపరుచుతూ ఉంచేవాడు. పిల్లలు అందరూ మంచి గొప్ప స్థాయిలో ఉండేలా అనే విధంగా పిల్లల్ని ప్రభావితం చేస్తాడు. శ్రీధర్ సార్ మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయుడు. సార్ గోల్డ్ సార్ కథలు పద్యాలు రాసే మంచి నైపుణ్యం కలవాడు. ముఖ్యంగా నేను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను. నన్ను డ్రాయింగ్ విషయంలో కానీ ఇతర చదువు విషయంలో కానీ నన్ను చాలా ప్రోత్సహించేవారు. పిల్లలందరినీ కూడా ప్రోత్సహించేవారు. హిందీ నదీర్ సార్ పాఠాలు చెప్తే మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాటికి కుదిరే జోక్స్ వేసి మమ్మల్ని అలరించేవాడు. సార్ మంచి అనుభవంతో పాఠాలు చెప్తూ ప్రతి విషయంలో పిల్లలు కొత్తగా ఆలోచించేలా పిల్లలకి బోధించేవారు. మీతో ఉన్న ఒక్కొక్క జ్ఞాపకం మాకు అనుభూతి సార్. మీరు మమ్మల్ని విడిచి వెళ్ళినందుకు బాధగా ఉంది, కానీ మీరు వెళ్ళిన స్కూల్ పిల్లలు ఎంతో అదృష్టవంతులు సార్. ఈసారి మేము అందరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటామని మా మీద మీకు మంచి అభిప్రాయం ఉందని అనుకుంటున్నాం సార్. మీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ముందుగా శ్రీధర్ సార్ గారు, మీరు మాకు ఎంతో బాగా మీరు మాకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. మీరు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. పుస్తకాల విషయాలే కాకుండా మరిన్ని తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. మీరు మమ్మల్ని విడిచి వెళుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. శ్రీధర్ సార్, నజీరుద్దీన్ సార్, మీరు మాకు హిందీ చాలా బాగా బోధించారు. మీతో గడిపిన క్షణాలు జ్ఞాపకాలు
ఎంతో మధురమైనవి. హిందీలో ప్రతి పదాలకు అర్థమయ్యే విధంగా బోధించేవారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు పై వెళ్ళినటువంటి శ్రీధర్ సార్కు, మన అజయ్ సార్ గారికి, మరి యొక్క వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు రజాక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఉపాధ్యాయులు మరి నాతో పాఠశాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు అజయ్ గారికి, మరి మొన్నటిదాకా వివో అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ఉసం సరైన గారికి, అదేవిధంగా మరి నూతనంగా వివో అధ్యక్షురాలుగా ఎంపికైనటువంటి సోదరుమణి శివక గారికి, మరి విద్యార్థి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాస్తవంగా మరి ఉద్యోగరీత్యా ఎన్ని రోజులున్నా బదిలీ రిటైర్మెంట్ అనేది తప్పదు. మరి ఖచ్చితంగా ఎక్కడైనా కూడా మరి నేను వెళ్ళిన ఊర్లో మరి నా పిల్లల కంటే ఎక్కువ అంటే కనీసం మరి 24 గంటలలో పొద్దున 6 గంటలకు లేచిందంటే మరి స్నానం పోవచ్చు, రెడీ చేసి మరి స్కూల్కి వచ్చే టైంకు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా మనం సాయంత్రం 7 అవుతుంది. అయినా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కంటే మరి ఎక్కువ మరి మన పిల్లలతోనే గడుపుతున్నటువంటి వాళ్ళకు వృత్తి, మరి వృత్తిని కూడా ఎక్కడ కూడా మరి అరమరక లేకుండా మరి సాగించాలనే ఉద్దేశంతో మరి సార్లు ఈ గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను కూడా ఆదర్శ గ్రామంతో పాటు మరి పాఠశాలను కూడా ఆదర్శంగా తీసుకెళ్లడం జరిగింది. గతంలో వెళ్ళిన ఉపాధ్యాయులు కావచ్చు, మరి వీరు కూడా మరి వీరి యొక్క వంతును కూడా ఎప్పుడూ గంగదేపల్లి స్థాయిని తగ్గించకుండానే మన స్కూల్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి అదేవిధంగా మరి యొక్క సేవలు కూడా మరి పిల్లల యొక్క మాటలలో వారి పాటలలో కూడా చూసాం. మరి మీరు ఎంత మంచిగా విద్యను అందించడంతో పాటు మీ ప్రేమను ఏ విధంగా అయితే చూపించారో మరి విద్యార్థులు మరి మాటల్లో కూడా చెప్పడం జరిగింది సార్. మరి మీరు కూడా ఇంకా మున్ముందు ఇలాంటి ప్రమోషన్లు ఇంకా పొంది ఇంకా ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళుకుంటూ మరి కనీసం మా గంగదేపల్లి ఊరును కూడా విద్యార్థులతో పాటు మమ్మల్ని కూడా ఎక్కడున్నా మరి మర్చిపోవద్దని చెప్పి మరి సార్లు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే మళ్ళీ కూడా అవకాశం ఉంటే మళ్ళీ కొద్దిలో మళ్ళీ ప్రాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ వీలైతే మళ్ళీ గంగదేపల్లికే రావాలి. మరి ఇంకా కూడా మా పిల్లలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి అదే విధంగా మరి మొన్న వచ్చినటువంటి కుమారస్వామి సారు, అదేవిధంగా మన మాధురి మేడం గారు కూడా మరి ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా ఇలాంటి పేరును ఇంకా ఇంతకంటే రెట్టింపు కూడా తెచ్చుకొని మా పిల్లలకు సరైన విద్యను అందించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి మొన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇక్కడ బర్త్డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా మరి పిల్లలకు ఇది పీటీ ఒక డ్రెస్ కావాలని చెప్పి కూడా మీరు కోరడం జరిగింది. మిమ్మల్ని 4వ తారీఖు నాడు అతని దగ్గరికి వెళ్ళాము, 2వ తారీఖు వెళ్ళాము, 2వ తారీఖు బర్త్డే రోజు కూడా వెళ్ళాము. అయినా ఆ రోజు కూడా राम
ఎట్లుండాలట అంటే గురువుకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలంట. అదే మాదిరిగా గురువు ఎట్లున్నాడంటే గురువుతో ఐసా చాయే శిస్తే కూర్చునే ఇల్లే. గురువు అనేవాడు ఎట్లుండాలట అంటే శిష్యుని దగ్గర నుంచి ఏమాత్రం ఏమి ఆశించొద్దు. ఈ రకంగా గురు శిష్యుల బంధం ఉండాలి అంటాడు. శిష్యుడు అనేవాడు గురువుకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. గురువు అనేవాడు ఎట్లుండాలంటే శిష్యుడి నుండి ఏమాత్రం ఏమి కూడా ఆశించకూడదు. నేను చెప్పేది ఏంటంటే అందరు సారు లోకం మీద బాగానే చెప్తారు. ఏ సారు కూడా బాగా చెప్పిన సార్ ఉండడు. ఒక క్లాస్లో 20 మంది ఉన్నాం అంటే 20 మందికి సేమ్ అదే చదువు ఉంటుంది. అది నీకు వేరే నాకు వేరే ఉండదు. పోనీ ఏదో హనుమంతుంది ఏదో దండగా ఉన్నట్టు చదివించగలుగుతారు కాదు. అది ఎప్పుడు కానీ కనుక ఎట్లుంటారంటే సిరిసిరిది ఏంటిది ఏది తనంత తానే తన దగ్గరికి రాదు, దాన్ని సాధించి శోధించాలి. నువ్వు ఎప్పటిదాకానైతే కష్టపడవో, ఎప్పటిదాకానైతే నువ్వు ప్రాక్టీస్ చేయవో అప్పటిదాకా నీకు చదువు రాదు. సారు అనేవాడు ఎంత బాగా చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటికాడ నువ్వు ప్రాక్టీస్ చేయని మాత్రం నీకు ఏమాత్రం రాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ చదువు అనేది మీ దగ్గరనే ఉన్నది. మీ వివేకానంద ఒక విషయం ఉన్నది ఏంటిది, ఎవరి బతుకు వారే బాధ్యులు. ఎవరి జీవితాన్ని ఎవరు చెడగొట్టరు, ఎవరు బాగు చేయలేరు. కాకపోతే ఉపాధ్యాయుడు ఏంటిదా అంటే గైడ్ మాత్రమే, సలహా మాత్రమే ఇవ్వగలడు. సార్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, గేర్ పట్టేది ఉన్నది పోతలేదు బండి అంటే దాన్ని ఎంత చేయాలో సాఫ్ చెప్తారు అంతే. అంతే తప్ప నీకేదో 100% మంత్రం లేదు. ఉదాహరణ పురాణాలు చూసినా కూడా గురువు లేకుండానే విద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అర్జున్ కంటే కూడా ఎక్కువ విద్య నేర్చుకున్నాడు. ఇక్కడనేమో ద్రోణాచార్యుడు అర్జున్కి ఎన్నో తీర్ల ప్రాక్టీస్ చేసిండు. అక్కడ ఎవరైనా చేయించలే, మొత్తం బొమ్మ పెట్టుకుని నేర్చుకున్నాడట. అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటిదా అంటే ఏది కానీ కాక విద్యార్థి ఎంతవరకు కష్టపడతా అంటే అంతవరకు విద్య వస్తా ఉంటుంది. నేను చెప్పే ఒకటే సలహా ఏంటంటే మీరు బాగా కష్టపడండి. మీకు వచ్చేటువంటి ఎటువంటి డౌట్లు ఏదున్నా పోయినా కొన్ని డౌట్లు సార్లు తెలియకుండా కూడా వేరే సార్లు అడిగి తెలుసుకున్నా కూడా క్లియర్ అవుతా ఉంటుంది. క్లియర్ కాదనే సమస్య ఉండదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కూడా సమస్య ఉండగానే ఉంటుంది. ఎక్కడో సమస్య ఎక్కడో పరిష్కారం ఉండదు. అంటే నేను ఎందుకు అంటే కేవలం మీరు మంచిగా చదువుకోండి అని చెప్పడానికి నేను మాట్లాడాను. ఈ అవకాశం అయితే కొంచెం చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులుగా అందరికీ నమస్కారం సార్. ఓకే, మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి చాలా లేట్ చేసాం. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఓకే, అయినా మధ్యలో సార్ వాళ్ళు వచ్చి మనతో కలిసి వెళ్ళారు. ఓకే, అప్పుడు చాలా సంతోషపడ్డారు. హిందీ సార్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం కూడా చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సార్ ఉన్నటువంటి ప్లేస్లో ఎప్పుడు కూడా ఆనందం వెలువరిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకోసారి వెళ్ళిన చోట్ల కూడా ఇలాగే మంచి చిన్న జోక్స్ వేసుకుంటూ సమయాన్ని మంచి సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్ని ఆనందపరుస్తూ అండ్ స్టాఫ్ను కూడా అలాగే ఆనందపరుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, రైట్ సార్. తెలుగు సార్ సార్ చెప్పినట్టుగా తెలుగుకి ఒక ఎలా అంటే సార్ చూడగానే తెలుగు బోధిస్తారు అని చెప్పి తెలియట్టుగా ఉంది. మంచి వైట్ డ్రెస్లో ఎప్పుడు ఉంటుంటారు. ఇవాళ కళ్ళు తీసుకొని వచ్చారు. ఫాస్ట్ చెప్తారంట సారు. పిల్లల్లో మంచి మమేకమైనటువంటి వెళ్ళినటువంటి వ్యక్తి సారు. పద్యాన్ని మంచి రాగయుక్తంగా వాడినటువంటి వ్యక్తి. పిల్లలకి మంచి ప్రతి ఒక్కటి కూడా మంచి అని చెప్పేసేసి అనిపించేటటువంటి వ్యక్తి. ఓకే సార్. సార్ నన్ను ఎప్పుడు మా అక్కగారు లాగా ఉంటారు మేడం మీరు అని చెప్పి సంబోధించేవాడు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇలా మంచిగా అందించినటువంటి వ్యక్తి. అంత మంచి సార్స్ మన స్కూల్ నుంచి వెళ్ళినందుకు బాగా ఉంది. కాకపోతే ప్రమోషన్లో వెళ్ళారు. సార్ చెప్పినట్టుగా ప్రమోషన్ కూడా నేను వదలకుండా ఇక్కడ ఉంటా మేడం అని చెప్పి సార్ కూడా అన్నారు. అట్లా ప్రమోషన్ కూడా వదులుకొని ఉంటా మేడం నేను, నాకు అంత నచ్చింది స్కూలు, మంచి స్టాఫ్ అంతా నచ్చారు, బాగున్నాం మేడం అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా తప్పలేదు, తప్పకుండా తీసుకోవాల్సిందే. ప్రమోషన్ ఉన్నా లేకపోయినా సార్ వెళ్ళాల్సిందే. అందుకని చెప్పి తీసుకొని కొంచెం మమతా మేడం వెళ్ళే ప్లేస్లోకి ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు మమతా మేడమును సార్ ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు, తెలుగు సార్.
అక్కడ కొంచెం బాధ తగ్గింది సార్కి. కొత్త వాళ్ళు ఎవరు అంటే అందరు కొత్తమైన కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సార్ పిల్లలు, తెలుగు సార్ కానీ హిందీ సార్ కానీ వచ్చినటువంటి తెలుగు సార్ కానీ హిందీ మేడం కానీ ఓకే మంచి స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా ఇద్దరికి కూడా పిల్లలు కూడా సార్ వాళ్ళతో మేడంతో కూడా మంచి కలిసిపోయే ప్రయత్నం చేయండి. కలిసిపోతున్నారు కూడా ఓకేనా. మీ బాధ తగ్గించుకోండి. ఇది సహజం నాన్న. ప్రమోషన్ వెళ్ళడం కానీ తర్వాత ట్రాన్స్ఫర్లో వెళ్ళడం కానీ మాకు సహజం, అది మేము వెళ్ళాల్సిందే. కానీ మీతో పాటు మేము అలవాటు పడాలి, మాతో పాటు మీరు అలవాటు పడాలి. మిమ్మల్ని గుర్తించి మేము చెప్తుంటాం, మమ్మల్ని గుర్తించి మీరు వెళ్తూ ఉండాలి. అర్థం కాకపోతే అడగాలి ఓకేనా. ఇంకొక చిన్న విషయం సార్, మా స్కూల్లో డైనింగ్ అది ఇంకా ఇన్కంప్లీట్ ఇస్తారు, కొన్ని స్కూళ్ళలో దాదాపు అయిపోయింది. అందరు అడుగుతున్నారు ఎందుకు అట్లా ఉంది అని చెప్పేసి. అదొకటి సార్. మొన్న మన అమ్మ దాంట్లో కూడా సార్ దాంట్లో కూడా పండ్లన్నీ మిగిలిపోయింది సార్. కాస్త కొంచెం ముందుబడి చేయిస్తే మా పిల్లలకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాం సార్. డోర్ పెట్టాల్సి ఉంది, కొంచెం పండ్లన్నీ అలాగే ఉన్నాయి. ఓకే తర్వాత క్లీనింగ్ చేయబడి కూడా కొంచెం ఈ మధ్య వస్తారని చెప్పేసి అంటున్నారు. అది కూడా కంపెనీ వాళ్ళకి అక్కడ పెట్టేసి అంటున్నారు సార్. అది కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్తున్నాం సార్. మనం నీళ్ళు క్లీనింగ్ లేదు, 1 month వరకు అసలు 3 రోజులు వేసారు అసలు.